జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ పీకేఎల్ సీజన్ 12 ప్లే ఆఫ్స్ లో ఎలిమినేటర్ 1 మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. సో రెండు టీమ్స్ కూడా సీజన్ 4 ఫైనల్స్ లో తలపడ్డాయని చెప్పొచ్చు మనం. సో ఈ మ్యాచ్ చూసుకుంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కోచ్ నరేందర్ రేడు వర్సెస్ పట్నా పైరేట్స్ కి చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్ లో పట్నా పైరేట్స్ ని రన్నర్ అప్స్ గా ఉన్నారు, ఫైనల్ వరకు తీసుకుపోయింది కోచ్ నరేందర్ రేడు అయితే. సో ఇప్పుడు అదే టీమ్ కి అగైనెస్ట్ గా ఆడాల్సి ఉంది ప్లే ఆఫ్స్ లో. పట్నా పైరేట్స్ అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈ సీజన్ లో 2 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ జైపూర్ విన్ అయింది, రెండో మ్యాచ్ పట్నా పైరేట్స్ అయితే విన్ అయింది. అది కూడా 2 days బ్యాక్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే బీటీన్ తో వచ్చిళ్ళు, వాళ్ళ మీద అయితే విన్ అయ్యిండు. సో ఈ సీజన్ లో థర్డ్ టైం అయితే ఇంపార్టెంట్ మ్యాచ్ అయినా ఎలిమినేటర్ 1 లో తలబడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ లో ఎవరు లాస్ అయితే వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోతారు. ముందు ఈ మ్యాచ్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ గురించి చూసుకుంటే వాళ్ళైతే డిఫెండింగ్ ఛాంపియన్స్ హర్యానా స్టీలర్స్ తో ప్లేయిన్ ఫస్ట్ మ్యాచ్ లో విన్ అయితే ఈ మ్యాచ్ లోకి అయితే అడుగు పెడుతున్నారు. ఆ మ్యాచ్ లో వాళ్ళ రైడింగ్ చూసుకుంటే నితిన్ ధనాకర్ సూపర్ గా పర్ఫార్మ్ చేసిండు, కానీ సపోర్ట్ రైడర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ అయితే రాలేదు. కానీ ఆ మ్యాచ్ చూసుకుంటే ఎక్కువ డిఫెన్స్ సెంట్రిక్ మ్యాచ్ అయితే జరిగింది. వాళ్ళ డిఫెన్స్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేసింది. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టే వాళ్ళ కార్నర్స్ దీపాంశు అండ్ ఆర్యన్ ఇద్దరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిళ్ళు. దీపాంశు 4 tackle పాయింట్స్ చేస్తే ఆర్యన్ అయితే హైఫై చేసిండు ఆ మ్యాచ్ లో. వాళ్ళ కవర్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేయడంతో మ్యాచ్ అయితే ఈజీగా విన్ అయిపోయింది వాళ్ళు. వాళ్ళ కవర్స్ లో ఒక చేంజ్ అయితే చేసిండు, ఆశీష్ అయితే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడంతో మోహిత్ అనే డిఫెండర్ అయితే తీసుకొచ్చిండు. సో అతనైతే 3 tackle పాయింట్స్ అయితే చేసిండు. ఎక్స్పీరియన్స్ డిఫెండర్ రేజా కొంచెం ఒకే tackle పాయింట్ చేసిండు, అన్సక్సెస్ఫుల్ టాకిల్స్ కూడా 2 ఉన్నాయి. సో అతనైతే ఎలిమినేటర్ 1 లో చాలా బాగా పర్ఫార్మ్ చేయాలి. అలీ సమాద్ అయితే ఏమాత్రం పర్ఫార్మ్ చేస్తారు, అతనైతే ఒక విజన్ టార్గెట్ లేకుండా రైడ్ అయితే వేస్తున్నాడు. స్పీడ్ ఉంది కానీ ఆ స్పీడ్ కి టార్గెట్ కూడా తోడైతే ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటది. సో మరోవైపు వీళ్ళకి అపోజిట్ గా సీజన్ 11 రన్నర్ అప్స్ పట్నా పైరేట్స్ అయితే ఉన్నారు. సో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయితే ఓడించిళ్ళు జైపూర్ పింక్ ప్యాంథర్స్. మరి లాస్ట్ సీజన్ రన్నర్ అప్స్ కూడా ఓడిస్తారో లేదో చూడాలి ఈ మ్యాచ్ లో. పట్నా పైరేట్స్ గురించి చూసుకుంటే అసలు ఎవరు అనుకున్నారు ఈ సీజన్ లో పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ కి వస్తుంది, ప్లే ఆఫ్స్ లో ప్లేయిన్ మ్యాచెస్ కూడా విన్ అయ్యి ఎలిమినేటర్ వరకు వస్తారని. 6 matches లైన్ గా విన్ అయితే వస్తున్నారు వాళ్ళు. వాళ్ళ కోచ్ మారినప్పటి నుంచి వాళ్ళ ఫేట్ కూడా మారింది, టీమ్ కూడా చాలా బాగా సెట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు మూమెంటం అయితే పట్నా పైరేట్స్ తో ఉందని చెప్పొచ్చు. లైన్ గా 6 matches విన్ అయ్యారు కాబట్టి. ప్లేన్ మ్యాచ్ లో కూడా వాళ్ళ రైడర్స్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిళ్ళు. అయన్ లోచప్ సూపర్ 10 చేసిండు, సపోర్ట్ రైడర్స్ కూడా మంచి పాయింట్స్ స్కోర్ చేసిండు. సపోర్ట్ రైడర్స్ రైడింగ్ లోనే కాకుండా సర్ప్రైజ్ టాకిల్స్ కూడా చేసిండు, అది ఇంకా హెల్ప్ అయింది పట్నా పైరేట్స్ కి అయితే. వాళ్ళ డిఫెన్స్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేసింది. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టే వీళ్ళ కార్నర్స్ అయితే అవుట్ స్టాండింగ్ గా పర్ఫార్మ్ చేసినాయి. నవదీప్ హైఫై చేస్తే అంకిత్ కూడా ఆల్మోస్ట్ హైఫై అయితే చేసిండు ఈ మ్యాచ్ లో. అండ్ ఈ సీజన్ లో వాళ్ళ కవర్స్ వీక్ లింక్ ఉంటే కవర్స్ కూడా మంచి సపోర్ట్ అయితే ఇచ్చినాయి ప్లేన్ మ్యాచ్ లో. దాంతో వాళ్ళైతే ఈజీగా విన్ అయిపోయారు 10 points లీడ్ తోని. సో మ్యాచ్ లో పట్నా పైరేట్స్ విన్ కావాలంటే మాత్రం జైపూర్ పింక్ ప్యాంథర్స్ మెయిన్ రైడర్ నితిన్ ధనాకర్ ఆపాలి, అలాగే వీళ్ళ రైడర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా సూపర్ గా పర్ఫార్మ్ చేయాలి. రెండు టీమ్స్ డిఫెన్స్ కూడా ప్లేయిన్ మ్యాచెస్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసి అయితే వస్తున్నారు. సో ఇరు జట్ల రైడర్స్ కి అయితే పెద్ద సవాల్ అని చెప్పొచ్చు ఈ రెండు టీమ్స్ డిఫెన్స్ తోని. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.